ఐదేళ్లు అధికార పార్టీతో అంటకాగారు. ఎన్నికల సమయంలో వారు చెప్పింది చేశారు. ఐదేళ్లు ప్రతిపక్షం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇచ్చిన వినతి పత్రాలను కూడా బుట్టదాఖలు చేశారు. పోలింగ్కు వారం రోజుల ముందు నుంచే కీలక అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్లోకి వస్తున్నారు. అధికార పార్టీతో అంటకాగడమే కాకుండా వృద్ధులను ముప్పు తిప్పలు పెట్టిన మరో అధికారి కూడా ఇప్పుడు చంద్రబాబుతో టచ్లోకి రావడంతో ఆయన ఏ విధంగా స్పందిస్తారోనని ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఏపీలో 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వంలో కొందరు అధికారులు వ్యవహరించిన తీరు వివాదంగా మారింది. ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రజలకు మేలు చేయడం మర్చిపోయి ప్యాలెస్ తో పరిచయాలు పెంచుకుని వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించారు అని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ప్యాలెస్ మాటే వేదంగా చివరకు ఒక అధికార పార్టీ ఎంపీని సైతం అరెస్టు చేసి ఆ తర్వాత 3rd డిగ్రీ ప్రయోగించిన ఘటన ప్రజల మనస్సు నుంచి ఇంకా చెరిగిపోలేదు. గతంలో ముఖ్యమంత్రి పేషీలో ఉండి ప్రస్తుతం విద్యాశాఖలో ఉన్న మరో అధికారి వైసీపీ కార్యకర్తలా వ్యవహరించారు అని విమర్శలు వెల్లువెత్తాయి. రాజధాని అమరావతి విధ్వంసంలో ఈ అధికారి కీలక పాత్ర పోషించారు. మరో అధికారి చంద్రబాబుకు వ్యతిరేకంగా నేరుగా 164 స్టేట్మెంట్ కోర్టులో ఇచ్చిన అంశం కూడా ప్రస్తుతం ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఐపీఎస్ అధికారులైతే చివరకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు కనీసం వినతి పత్రం ఇచ్చేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు నిరసనగా డీజీపీకి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన చంద్రబాబును కనీసం లోపలికి కూడా అనుమతించలేదు. పూర్తి వన్ సైడ్ గా వ్యవహరించిన అధికారులు ఇప్పుడు భయపడుతున్నారు. తాజాగా పెన్షన్లు ఇంటి వద్ద ఇవ్వాలని కోరినప్పటికీ అందుకు విరుద్ధంగా సచివాలయాలకు రావాలని తొలుత ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే దాన్ని మార్చేసి బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలా చేయడం వల్ల చంద్రబాబే పెన్షన్లు ఇంటికి రాకుండా అడ్డుకున్నారు అని అధికార వైసీపీ నేతలు ప్రచారం కూడా చేశారు. ఇలాంటి అధికారులంతా ఇప్పుడు చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలతో టచ్ లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మీతో ఓ అధికారి మాట్లాడతారట, కలుస్తారట అంటూ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత ఇటీవల చంద్రబాబుకు చెప్పడంతో ఆయన సీరియస్ అయ్యారు కూడా. ఈ విషయంపై సీరియస్ అయిన చంద్రబాబు ఇదివరకు మాదిరిగా తాను లేనని చురకలంటించారట. దీంతో సదరు అధికారి నేరుగా చంద్రబాబు మొబైల్ కు ఫేస్ టైమ్ లో మాట్లాడేందుకు ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. మరో 3 అధికారులు కూడా తమకే పాపం తెలియదని, తమను బెదిరించి పని చేయించుకున్నారని టీడీపీ నేతల ద్వారా చంద్రబాబుకు రాయబారం పంపినట్టు తెలుస్తోంది. అయితే ఆయన మాత్రం నేను కూడా మెడపై కత్తి పెడితే అలాగే చేస్తారా అని ప్రశ్నించారట. అలాగే రాయబారం మోసుకొచ్చిన నేతకు కూడా బాబు క్లాస్ పీకినట్టు పార్టీ వర్గాల్లో టాక్. మొత్తానికి అధికారం మార్పు జరుగుతుంది అని పసిగట్టిన అధికారులు ఇప్పుడు ప్లేట్ ఫిరాయించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు అని ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్న మాట.